వర్షంలో వాయేజర్ వర టోటలీ మీకు చూపించడం కోసం సూపర్ ఎంజాయ్మెంట్ ఇన్ రతన్పూర్ ఛత్తీస్గఢ్. ఇంత అందంగా ఉంటుందా? వర్షం వచ్చినప్పుడు ఇంత ఆహ్లాదంగా ఉంటుందా నేచర్ నడుమ? ఎస్, ఐఎమ్ రియలీ ఎంజాయింగ్. సో రతన్పూర్ వెళ్దాం రండి. మిత్రులారా, హాయ్, హలో, హాలయ, కేమ్ చో, కంబగడి, సత్ శ్రీ అకాల్, వణక్కం, ఆదాబ్, నమస్కార్, రామ్ రామ్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, వెల్కమ్ టు వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. మిత్రుల, మనము రతన్పూర్లో ఉన్నాము. ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్. సో అమర్కంటక్ చూసాము, మరియు ఇక్కడున్న పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి లక్ష్మీదేవి మందిర్, చాలా పాపులర్ మందిరం అని తెలిసింది. లక్ష్మీదేవినే ఇక్కడ లక్ష్మీదేవి అని కూడా అంటారట. పర్వతం పైన ఉన్న ఈ మందిరం దగ్గర చాలా కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. బట్ మెట్లు వచ్చేసి సుమారుగా ఒక 200 మెట్లు ఉన్నాయని తెలిసింది. ఆలస్యం ఎందుకు, ఈ అడవిలో ఈ కొండ మీదకి 200 మెట్లే కదా, అవెంత మనకు భగవంతుడు ఇచ్చిన ఈ 2 కళ్ళను మనం గౌరవిస్తూ ఆ కళ్ళకు ఈ ప్రకృతిని చూపించడం మన ధర్మము. ఈ ప్రకృతితో పాటు మనం నడుచుకొని క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసం మనం అందరం ప్రయత్నం చేస్తూ ఈ పచ్చదనం నడుమ మనం జీవిస్తూ ఇంకొక 10 సంవత్సరాలు భగవంతుని రాత కంటే, బ్రహ్మరాత కంటే మనం బతుకుతామని నాకు తెలుసు. సో లక్ష్మీదేవి మందిరానికి వెళ్దాము, అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాము. రండి, నాతోని ముందుకు సాగుదాం. ఈ అడవి ప్రాంతంలో మనము పైన కనపడుతున్న ఆ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి దర్శనం అయిపోయిన తర్వాత 57 అడుగులు 57 ఫీట్ ఆంజనేయ స్వామి విగ్రహం మనం చూడొచ్చు మిత్రులారా. ఎస్, అక్కడికి వెళ్ళి కొలువు తీర ఆ స్వామిని చూసుకొని దర్శనం చేసుకుందాం. మిత్రులారా, భక్తులారా, దేవి और సజ్జనో, మై డియర్ ఫ్రెండ్స్, లక్ష్మీదేవి మందిరం మెట్లు మనం ఎక్కుతున్నాము. ఈ వైట్ కలర్లో రాసి ఉన్నాయి మెట్ల నంబర్స్. 259 259 స్టెప్స్ మనము ఎక్కవలసి వస్తుంది. అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలంటే లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం మీరందరూ బాగుండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, భగవంతుడు ఎల్లప్పుడూ మనపై కరుణను చూపించాలని ఆ అమ్మవారిని కోరుకోవడానికి నేను మాత్రం ఈ మెట్లు ఎక్కడం ప్రారంభించాను. అయిపోయింది, ఆల్రెడీ 50 మెట్లు ఎక్కేశాను. ఇంకా 4 గంటలు అంతే. సో సుమారుగా ఒక 20 నిమిషాలలో ఈజీగా చేరుకోవచ్చు. సో దగ్గరకు వచ్చాము.
గుడి ఆవరణలోకి చేరుకున్నాము. ఎస్, మీరు చూడవచ్చు 259 మెట్లు, 259 స్టెప్స్. ఎస్, ఈ మెట్లు ఎక్కుతూ మనం ఇక్కడ చేరుకున్నాము. 259 మెట్లు, 15 నిమిషాలు మాత్రమే పట్టింది. ఇక మీరు ఈ గుడి పైన నుండి, అంటే కొండ పైన నుండి 259 మెట్లు ఎక్కిన తర్వాత ఈ దృశ్యాన్ని మీరు చూడొచ్చు మిత్రులారా. ఎంత ఆహ్లాదకరమైన పరిసరాలలో పచ్చదనంలో ఉన్న ఈ దృశ్యాన్ని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను. సో 259 మెట్లు ఎక్కిన తర్వాత ఓన్లీ త్రూ వాయేజర్ వరా మీరు ఈ సుందరమైన కొండ మీద నుండి లక్ష్మీదేవి పర్వతం పై నుండి మీరు ఈ దృశ్యాన్ని, ఈ పచ్చదనాన్ని చూస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక మీకోసం లక్ష్మీదేవి అమ్మవారు, అదే లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం గర్భగుడి నుండి, స్వయంగా వాయేజర్ వరా నుండి మీకోసం, గర్భగుడి నుండి సూటిగా మీకోసం మిత్రులారా. అంటే మీరు గమనించవచ్చు, ఇక్కడ ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము పూర్తిగా నిషేధించారు. అయినా నా ప్రయత్నం సఫలమైంది. మిత్రులారా, ఇక్కడ లక్ష్మీదేవి పండిత్తో పాటు, ఇక్కడ మహారాజ్తో పాటు నేను ఈ చిన్న సెల్ఫీ లాంటి వీడియో తీయడం జరిగింది. అండ్ ఇక్కడ చరిత్ర గురించి, మహాలక్ష్మి అమ్మవారి గురించి ఈ పండిత్ గారు వివరిస్తారు. ప్రణామ్ పండిత్ जी. खुश रहिए, मस्त रहिए. ये महालक्ष्मी लक्ष्मी देवी का मंदिर है. ये 884 साल पुराना है. जिस समय रत्नपुर के नाम से यहाँ जाना जाता था, और उस समय राजा रत्नसेन थे. उनके मंत्री के द्वारा इनका निर्माण कराया गया, और हर साल यहाँ दुकाल पड़ते थे, और दुकाल पड़ने के नाम से मंदिर की स्थापना हुई. और जब स्थापना हुई तब से अभी तक अकाल नहीं पड़ा. ये यहाँ जो है जोत और जयमारा दोनों प्रमुख है. हर नवरात्रि में श्रद्धालु बाहर से भी आते हैं दर्शन के लिए, और अपनी मनोकामना पूर्ण करवाने के लिए यहाँ दर्शन के लिए आते हैं, और उनकी मनोकामना पूर्ण होती है. ये एक वीरा पर्वत पे ये स्थित है मंदिर. ये मूर्ति जो है महालक्ष्मी जी है, गणेश जी है, सरस्वती माता है. मेन लक्ष्मी देवी बोले तो लक्ष्मी माँ. हाँ, वैसे कहीं पे जाओगे ना तो उसको ज़्यादा करके लक्ष्मी देवी से जानते हैं. अच्छा. और वास्तविकता में ये महालक्ष्मी लक्ष्मी देवी है. और पीछे हनुमान जी मंदिर भी दिख रहा. हाँ, हनुमान जी आगे है. अच्छा. वो तो अभी उसको निर्माण कराया होगा, 12-13 साल हुआ है. अच्छा. इसमें सीढ़ी है? सीढ़ी है. हाँ, वाले रोड जाओगे उसके बाद फिर आपको सीढ़ी मिलेगी. कितना सीढ़ी चढ़ना पड़ता? सीढ़ी पर चढ़ना पड़ेगी 100 सीढ़ी. लक्ष्मी देवी के बारे में जी, और हमको अभी समझ में आया जी. और हमारा जो भी ये सुनने वाला को पुण्य मिलता जी. हाँ, हाँ, और प्राप्त मिलता, अच्छा प्राप्त मिलता भगवान का. और मैं अभी हनुमान जी का दर्शन करने के लिए जा रहा हूँ जी. లక్ష్మీదేవి మందిరము, లక్ష్మీదేవి మందిరం నుండి మనం ఇప్పుడు ఈ కొండ మధ్యలో ఉన్నాము. ఇంకా కొండపైకి వెళ్దాము. ఇలాంటి దారి ఉంటుంది, దానిపైన ఒక 100 మెట్లు ఉంటాయట. హనుమంతుని దర్శనం చేసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇలాంటి రాళ్ల దారి మార్గం నుండి మనమైతే లక్ష్మీదేవి మందిరాన్ని దర్శనం చేసుకున్నాము. అండ్ ఈ రోడ్డు మార్గంన మనం నడుచుకుంటూ కొండ పైకి చివరికి ఎక్కడం జరుగుతుంది. కఠినంగానే ఉంది కొంచెం. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక 100 మెట్లు ఉంటాయట. మరి హనుమంతుని దర్శనం అంటే మామూలుగా ఉంటుందా? కష్టపడాలి. కష్టపడితేనే ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనం పొందొచ్చు. ఆ రాత ఉండాలి కదా. సో ఎస్, ఇంట్లో కూర్చొని మీరు కూడా ఏం చేస్తున్నారు? ఈ వాతావరణాన్ని తిలకించండి. నో, కేవలం నా వీడియో ద్వారా కాదు, మీరు కూడా ఫ్యామిలీతో పాటు ఇలాంటి అద్భుతమైన పచ్చదనాన్ని చూడండి. భగవంతుడు ఇచ్చిన ఈ 2 కళ్ళకు న్యాయం చేయండి. ఎస్,
కేవలం వాయేజర్ వరాతోనే కాదు, మీరు కూడా సాధ్యం చేయొచ్చు. ఏమంటారు? ఇది రతన్పూర్ పరిసరాల అందాలు అండ్ మనం ప్రారంభించి ఎక్కే ఆ 100 మెట్లు. మరీ ఎక్కువగా ఏం లేవు, కొంచెం స్టీప్గా ఉన్నాయి. అండ్ అక్కడ మన డెస్టినేషన్, భగవంతుని దర్శనం చేసుకోవచ్చు, గుడి దగ్గరికి చేరుకోవచ్చు. జై శ్రీరామ్, జై హనుమాన్, సీతామయ్యా की जय। ओ मन अनुमान करन तब लागियो, प्रभु कहे दीन सकल सुखी सही, ओ भगत आपनी देन न कही। సో ఈ కొండను ఆనుకొని ఉన్నది చాలా పెద్ద సరస్సు, బ్రహ్మ సరస్సు అట. అది చాలా పెద్ద సరస్సు. అండ్ దెన్ ఇక్కడ మనకు దర్శనమిస్తున్న ఈ మహా హనుమంతుడు, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మీరు చూడొచ్చు. చాలా దూరం వరకు ఈ విగ్రహం కనపడుతూ ఉంటుంది మిత్రులారా. जो प्रभु होय प्रसन्न बर देहु, मो पर करहु कृपा अरुलेहु, कि मन भावत बर मांगो स्वामी, तुम उदार और अंतर्यामी। सीताराम चरण रति मोरे, अनुदिन बढ़ाहूँ अनुग्रह तूरे। अरे बलि भगति विशुद्धि तब सुत पुराण जोगा, जय खोजत जोगी। సో దేవి और सज्जनों, లేడీస్ అండ్ జెంటల్మెన్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. సో మిత్రులారా, మనము లక్ష్మీదేవి మందిరం చూడడం జరిగింది. దాని తర్వాత నిలువెత్తున్న ఈ హనుమంతుని విగ్రహం దగ్గర ఈ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. దీనికంటే ముందు మీరు భైరవనాథ్ మందిర్ మరియు సిద్ధి వినాయక్ మందిర్ కూడా మీరు చూశారు. రతన్పూర్ యొక్క గొప్పతనం, మహామాయ అమ్మవారు శక్తిపీఠం, రైట్ షోల్డర్ అంటారు కదా, కుడి భుజం, ఇక్కడ సతీది పడడం జరిగింది. దాని తర్వాత రామ్ టేకరీ దగ్గరికి వెళ్దాము. అండ్ అక్కడ కూడా మరొక హనుమంతుని గుడి ఉన్నదని తెలిసింది. ఒకవేళ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్స్ ఓపెన్ చేసుకొని చూడండి. అంతేకాకుండా మై డియర్ ఫ్రెండ్స్, అమర్కంటక్ కూడా మధ్యప్రదేశ్ది ఈ వ్లాగ్ కంటే ముందు మీరు వీక్షించడం జరిగింది. అండ్ మీకు చాలా నచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ నుండి మనం డైరెక్ట్గా రామ్ టేకరీ వైపు కొనసాగిద్దాం. నాతో రండి. జై బోలో హనుమాన్, जय सिया राम, हनुमान महाराज की जय। देखी तोरे चतुराई, मांगे ओ भगति मोय। లక్ష్మీదేవి మందిరానికి ఇదొక వేరే మార్గము, ఈ కొత్తగా నిర్మించారని తెలిసింది. భైరవనాథుని మందిరం నుంచి ఈ రూట్ ద్వారా కూడా మీరు కాలినడకతోనే వస్తే రావచ్చు. బైక్ కానీ జీప్ మీద కానీ వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి మందిరము మరియు లక్ష్మీదేవి మందిరము ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఒకటి ముఖ్య గమనిక. అంటే మీరు వెళ్ళేటప్పుడు మెట్ల మార్గం నుండి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఈ విధంగా కూడా రావచ్చు, లేదా వెళ్ళేటప్పుడు ఈ కాలినడక ఈ రూట్ ద్వారా వెళ్ళి మళ్ళీ అట్నుంచి మెట్ల ద్వారం ద్వారా రావచ్చు. వన్ సైడ్ దగ్గర దగ్గర మీకు ఒక 15-20 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఏమీ భయపడే అవసరం లేదు. ఇక ఈ కాలినడక మార్గం నుండి వెళ్తే ఇలాంటి అందమైన ప్రకృతి నడుమ వీక్షించుచు, ఇలాంటి పువ్వులు, పచ్చదనం, అడవి నడుమ ఈ 15-20 నిమిషాలు మనం హాయిగా నడవచ్చు. ఏమీ ప్రాబ్లం లేదు. చూడండి, వింత వింత అయ్యో పళ్ళు ఇక్కడ. ఈ పూలు చూడండి, డిఫరెంట్. బహుశా మీరు ఎవరు చూడకపోయి ఉండొచ్చు మీ జీవితంలో. అడవి అంటేనే సహజ సంపద, న్యాచురల్. ఇక అదే మనకు కనపడుతున్నదే భైరవనాథుని
ఆలయము సిద్ధి వినాయకుని ఆలయము ఉన్న ఏరియా. అక్కడి నుండి కేవలం ఇలా వెళ్ళేసి ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం, దాని తర్వాత లక్నాదేవి లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కలుగుతుంది. కాలినడక ద్వారా వెళ్తే, మెట్ల మార్గంలో వెళ్తే ఫస్ట్ లక్ష్మీదేవి దర్శనం, అదే లక్ష్మీ మాతా దర్శనం, దాని తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇలా కిందికి దిగుతూ మనము భైరవనాథుని దగ్గరికి లేదా సిద్ధి వినాయకుని ఆలయం దగ్గరికి, మెయిన్ రోడ్డు దగ్గరికి, అంటే రతన్పూర్ బిలాస్పూర్ హైవే దగ్గరికి చేరుకుంటాము. ఈ పాయింట్ నుంచి మన రతన్పూర్ మహామాయ అమ్మవారి ఆలయం కేవలం ఒక 2.5-3 కిలోమీటర్స్, 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. షేరింగ్ ఆటోస్, షేరింగ్ ట్యాక్సీలు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని మనల్ని డ్రాప్ చేస్తారు. సో మీకు మొత్తం అర్థమైందని నేను భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్, సైనింగ్ ఆఫ్. గుడ్ బై.